తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న సిఎల్పి సమావేశం కొనసాగుతుంది. హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో సమావేశం జరుగుతుండగా బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ, స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యాచరణపై చర్చిస్తున్నారు. సమావేశానికి 64 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. కాగా పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు సమావేశానికి డుమ్మా కొట్టడం చర్చనీయాంశంగా మారింది. ఇక ఎమ్మెల్యేలకు సీఎం సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. పార్టీకి సంబంధించిన విషయాల్లో అసంతృప్తిగా ఉంటే ఇంటర్నల్గా చర్చించుకోవాలన్నారు. బహిరంగంగా చర్చలు ఎందుకని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ లైన్ దాటితే చర్యలు తీసుకుంటామన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న సిఎల్పి సమావేశం కొనసాగుతుంది. హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో సమావేశం జరుగుతుండగా బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ, స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యాచరణపై చర్చిస్తున్నారు. సమావేశానికి 64 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. కాగా పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు సమావేశానికి డుమ్మా కొట్టడం చర్చనీయాంశంగా మారింది. ఇక ఎమ్మెల్యేలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. పార్టీకి సంబంధించిన విషయాల్లో అసంతృప్తిగా ఉంటే ఇంటర్నల్గా చర్చించుకోవాలన్నారు. బహిరంగంగా చర్చలు ఎందుకని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ లైన్ దాటితే చర్యలు తీసుకుంటామన్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ రెడ్డి అందిస్తారు. మహేందర్ రెడ్డి, చెప్పండి. హైదరాబాద్ లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సిఎల్పి సమావేశం అయితే వస్తుంది. మరి దీంట్లో సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు కూడా సిఎల్పి ప్రకటించారు. అలాగే ఇటీవల పార్టీ లైన్ దాటుతున్న నేతల అంశంపై సిఎల్పిలో సమావేశం తీసుకుంటారు. అందరం ఎవరైనా సరే పార్టీ నేతలు కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలను వ్యతిరేకిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు వారిపైన. అలాగే పార్టీ విధానాలపై ఎవరికైనా అనుమానాలుంటే అంతర్గతంగా చర్చించాలి. అంతేగాని ఈ సందర్భంగా మొత్తంగా కూడా బహిరంగ మాట్లాడిన అవసరం ఏమొచ్చిందన్నట్టుగా మాట్లాడి తెలుస్తుంది. మరి సందర్భంగా సీనియర్ కాంగ్రెస్ నేతలకు కూడా వారు సూచించినట్టు అంతకుముందు స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో కార్యాచరణపై ఇటు ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే అలాగే వీరందరూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశించారు. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణపై కీలకంగా చర్చించారు. అలాగే ఈ 2 చారిత్రాత్మక నిర్ణయాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశించడం కూడా జరిగింది. ఎందుకంటే గత ప్రభుత్వాలు ఇది కూడా చేయలేదు, మనం చేసి చూపించాం కాబట్టి ఇది ప్రజల్లోకి వెళ్ళాలంటే మన వైపునే ఉంటుంది కాబట్టి మనమే బాధ్యత తీసుకోవాలి. కాబట్టి దీంట్లో అందరూ కూడా భాగస్వాములు కావాలన్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరికీ దిశానిర్దేశం చేశారు. అలాగే 2 భారీ బహిరంగ సభలు పెట్టాలని కూడా మొత్తం ఈ సమావేశంలో నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా ఈ సభలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీని కూడా ఆహ్వానించి నిర్ణయం కూడా తీసుకున్నట్లు తెలుస్తుంది. మరి నేడు ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ సిఎల్పి మధ్యాహ్నం 3 గంటలకు అయితే కొనసాగింది. సిఎల్పి సమావేశంలో పార్టీ నేతలు తీసుకున్న నిర్ణయాలపై అధికారికంగా ప్రకటన విడుదల చేయాల్సి అయితే ఉంది. ఇంకా ఎవరు కూడా మాట్లాడలేని పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా చర్చించినట్లయితే తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఈ సిఎల్పి మీటింగ్ కు దాదాపు పార్టీ ఫిర్యాదు చేసినటువంటి ఎమ్మెల్యేలు కూడా హాజరవడం కూడా గమనార్హం చెప్పుకోవచ్చు. అలాగే దీంట్లో ప్రధానంగా తీన్మార్ మల్లన్న ఏదైతే నవీన్ కుమార్ ఉన్నాడో ఎమ్మెల్సీ, తాను మాట్లాడిన పార్టీ లైన్ కు అంటే ఇంకా ప్రతిష్టాత్మకంగా బిల్లులు తీసుకొస్తే దాన్ని తగలబెట్టడం, తాను నోటికి వచ్చినట్టుగా మాట్లాడటం, దీన్ని వ్యతిరేకిస్తున్నట్టు తాను ఏకపక్ష ధోరణి వ్యవహరించడం, అతన్ని కార్నర్ చేసుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు సీరియస్ గా అందరు కూడా చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. మెయిన్ గా ఒకవైపు అసెంబ్లీ నడుస్తున్న క్రమంలోనే మరోవైపు తాను యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాడు. దాంట్లో కీలకమైన బిల్లు, ఈ బీసీ బిల్లు అయితే ఉందో కులగణన, దానికి సంబంధించి వాటిని ఆయన తగలబెట్టడం అనేది కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకున్నట్టు అనిపిస్తుంది. ఆ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఎమ్మెల్యేలకు, మంత్రులకు అందరూ కూడా దీనిపైన సీరియస్ అయిన విషయం కూడా గమనించవచ్చు. అయితే మహేందర్ రెడ్డి, ఏదైతే మీరు చెప్పినట్టుగా ఇద్దరి మీద ఏమన్నా చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తా ఉందా? ముఖ్యంగా తీన్మార్ మల్లన్న కులగణనకి సంబంధించి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీని కాస్త ఇబ్బంది పెట్టినట్టుగా మనకు తెలుస్తా ఉంది. సో ఆయనకి షోకాజ్ నోటీసులు కూడా పంపించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన మీద ఏమన్నా చర్యలు పార్టీ పరంగా తీసుకునే అవకాశం కనిపిస్తుందా? ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా బీసీ కులగణన చేశామని అసెంబ్లీ పెట్టి మరి పబ్లిక్ లోకి వెళ్తుంటే ఇటు ఆ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అదే తీన్మార్ మల్లన్న ఎవరైతే ఉన్నారో
తాను ఆ బిల్లులు తగలబెట్టడం ఏదైతే ఉందో అది కాస్త చాలా వరకు చేసేది ఒకవైపు Right. ప్రభుత్వాన్ని ఏదైతే ప్రశ్నించడానికి విమర్శించడానికి కేటీఆర్ అంటే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా ఒక అవకాశం కల్పించినట్టు అంటే మీ పార్టీ ఎమ్మెల్సీయే దీన్ని ఏకీభవించట్లేదు అంటే ఇంకా మేము ఎలా ఏకీభవిస్తామనేటటువంటి వ్యాఖ్యలు Right. కేటీఆర్ అసెంబ్లీలో Right, మాట్లాడడం మహేందర్. జరిగింది. అంటే కేటీఆర్ కూడా Yes. అవకాశం కల్పించినటువంటి వ్యక్తిగా అతను మాట్లాడొచ్చు. సో దీనిపైనే చాలా వరకు కూడా అంటే తీన్మార్ మల్లని వివరించిన తీరు పార్టీ లైన్ దాటి తను మాట్లాడడం ఏదైతుందో దానికి తగ్గట్టుగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన్ని దృష్టిలో పెట్టుకొని అలాగే ఇంకా ఎమ్మెల్యే ఈ మధ్యకాలంలో అయితే రహస్య భేటీలు ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళపైన కూడా ఓకే రైట్ మహేందర్ రెడ్డి